హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరైతే నవోదయ అడ్మిషన్లో భాగంగా 9వ తరగతి అడ్మిషన్లకు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అదేవిధంగా ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉంది అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎగ్జామ్ డేట్ అనేది February 8 రోజు అయితే ఎగ్జామ్ అయితే ఉంది. అయితే ఫస్ట్ మీ ఫోన్లో ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నవోదయ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తుంది. ఫస్ట్ మీ యొక్క ఫోన్ డెస్క్టాప్ మోడ్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అయితే కనిపిస్తుంది. దీని అయితే టిక్ చేసి అయితే ఉంచాలి ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ యొక్క వెబ్సైట్ అయితే ఇక్కడ ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనం వెబ్సైట్లోకి అయితే ఎంట్రీ అయితే అయిపోతాము. ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనం 9th క్లాస్ యొక్క అడ్మిట్ కార్డ్స్ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ 9th లిస్ట్ 2025 అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనం వెబ్సైట్లోకి అయితే ఎంట్రీ అయితే అయిపోతాము. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత క్యాండిడేట్ కన్సర్న్ కార్నర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో మనం ఇక్కడ కొన్ని లింక్స్ అయితే డైరెక్ట్ లింక్స్ అయితే ఇక్కడ కింద ఇవ్వబడ్డాయి. సో ఫస్ట్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ 9th క్లాస్ అడ్మిట్ కార్డ్స్ అని అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఒకవేళ మీరు కనుక ప్రింట్ కనుక పోయినట్లయితే లేకపోతే అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినట్లయితే సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ని అయితే ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. సో మనం అడ్మిట్ కార్డ్స్ కోసం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ లింక్ని అయితే క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అప్లికేషన్ ఫామ్ పైన అయితే ఉంటుంది. ఆ యొక్క నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ క్యాలెండర్ ఒక సింబల్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మంత్స్ అయితే చూపిస్తాయి. అదేవిధంగా మళ్ళీ ఒకసారి ఇయర్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఇయర్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ 3 ఇయర్స్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. వీటిలో ఏ ఇయర్లో మీరు ఏ ఇయర్లో మీరు పుట్టారో ఆ యొక్క డేట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మంత్ ఏదైతే ఉందో ఆ యొక్క మంత్ని కూడా మీరు క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత డేట్ని కూడా ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే కనిపిస్తుంది. వీటిని మనం ప్లేస్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఖాళీ బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఎంటర్ ఈ యొక్క కోడ్ అనేది ఈ ప్లేస్లో ఎంటర్ చేసి తర్వాత కింద సైన్ ఇన్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుందంటే నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనము క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ అనేది ఒక సెక్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి హాల్ టికెట్ అనేది డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మనకు PDF రూపంలో డౌన్లోడ్ అయితే అయిపోతుంది. దాన్ని మనం అయితే ప్రింట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకవేళ మీకు కనుక ఈ ప్రాసెస్ అంతా లెంతీగా అనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మన కరెక్ట్ అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. మన రిజిస్ట్రేషన్ నెంబర్, మన రోల్ నెంబర్ అండ్ మన నేమ్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ప్రతి ఒక్కడైతే ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడైతే పడిందో ఆ యొక్క లొకేషన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఈ ప్లేస్లో మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఏ లొకేషన్లో అయితే పడిందో ఆ లొకేషన్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ నేను రౌండ్ అప్ చేస్తున్నాను. ఈ లొకేషన్లో ఈ విధంగా బోల్డ్ చేసి అయితే ఉంటుంది. ఫస్ట్ లొకేషన్లో పిన్ కోడ్తో సహా మన సెంటర్ నేమ్ అయితే చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ మన ఎగ్జామ్ టైమింగ్ అండ్ డేట్ అనేది అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది షిఫ్ట్ బేసిస్లో ఉంటుంది. క్లియర్గా అయితే రాసేసుకోండి.
ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళ పిల్లల కోసం 9th క్లాస్ నవోదయకి ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.